అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిగ్నల్ టీవీ వెంకటేష్. ఇది ఆర్టీసీ క్రాస్ మెట్రో స్టేషన్ అనమాట. ఈ మెట్రో స్టేషన్ నుంచి అల్లు అర్జున్ గారైతే ఆయన యొక్క కాన్వాయ్‌లో గానివ్వండి, ఆయన యొక్క వెహికల్స్‌లో ఆయన ఇటు నుంచి రావడం జరిగింది. ఆయన యొక్క బౌన్సర్‌లతో వాళ్ళందరితో కలిసి ఆయన ఫ్యామిలీతో కలిసి వాళ్ళ కారులో అల్లు అర్జున్ గారు ఇదే రూట్‌లో నుంచి రావడం జరిగింది. అదే టైంలో ఇక్కడ ఫుల్లుగా ఫ్యాన్స్ ఉన్నారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ అంటే ఏ సినిమాకైనా సరే మినిమమ్ ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఒక ఈవెంట్ లాగా దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మీరు అంతకుముందు ఉన్న మూవీస్ కూడా చాలా చూసుకోవచ్చనమాట. ఇక్కడ ఫ్యాన్స్ వరకు కూడా ఒక తాడులాగా కట్టేయడం జరిగింది. అయినా గానీ ఫ్యాన్స్‌ని పోలీసులైతే స్టాప్ చేయలేకపోయారు. ఇదే మెయిన్ పాయింట్. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అంటే అల్లు అర్జున్ గారు ఇక్కడ ఈ రోడ్ దగ్గర నుంచి కూడా ఆయన రూఫ్ టాప్ నుంచి కూడా అందరికీ నమస్కారం చెప్పుకుంటూ, అందరికీ హాయ్ చెప్పుకుంటూ వచ్చారు. అదే రేవంత్ రెడ్డి గారు పాయింట్‌ఔట్ చేశారు. మీరు ఒక రూఫ్ టాప్ ఎక్కించుకొని చేతులు ఊపించుకుంటూ మీరు ఎట్లా వెళ్తారని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేయడం జరిగిందనమాట. అయితే ఆయనకి పోలీసులు ఇదే గేట్ నుంచి వెల్కమ్ చెప్పడం జరిగింది. ఇదే గేట్స్ నుంచి పోలీసులు వెల్కమ్ చెప్పడం కాదు. గేట్స్ తీసి ఆయన లోపలికి తీసుకురావడం జరిగింది. మరి నాకు పర్మిషన్ లేనప్పుడు పోలీసులు ఎలా వెల్కమ్ చేశారు? పోలీసులు అప్పుడే చెప్తే వెళ్ళిపోయేవాడిని కదా అని చెప్పేసి పోలీసులు అనడం జరిగిందనమాట. అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. నాకు పర్మిషన్ లేదు, అప్పుడే చెప్తే నేను అప్పుడే వెళ్ళిపోయేవాడిని కదా. నేనేమి పోలీసులేమి టార్గెట్ చేసి వాళ్ళని కాదని చెప్పేసి నేనైతే లోపలికి రాను కదా. వాళ్ళు అప్పుడే చెప్పుండాల్సింది కదా అని చెప్పేసి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్‌లో స్పష్టం చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఇదే తరహాలో సంధ్య థియేటర్‌లో ఎప్పుడు కూడా భారీ ఎత్తున ఏ సినిమాకైనా సరే వాళ్ళు భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. రిలీజ్ రోజున పెద్ద పెద్ద కటౌట్స్ పెడతారు. ఇంకా అల్లు అర్జున్ గారు అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ యాక్టర్ అయిపోయారు కాబట్టి ఆయన ఫ్యాన్స్ కూడా చూసుకోవచ్చు ఎంత పెద్ద భారీ కటౌట్స్ అరేంజ్ చేశారో. డైరెక్టర్‌ది కూడా వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ గారిదే పుష్ప 2నే ఇంకా ఆడుతుందనమాట. ఈ బ్యానర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ సంధ్య థియేటర్‌లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడికి క్రౌడ్ అయితే కూడా బాగా వచ్చేసింది. ఈ క్రౌడ్‌లన్నింటిలో కూడా ఇది మనకి మెయిన్ గేటు. ఈ మెయిన్ గేట్ నుంచి అందరికీ కూడా బాల్కనీ వాళ్ళందరినీ కూడా పంపించడం జరుగుతుంది. ఈ పంపించే తరహాలో అంతమంది ఫ్యాన్స్‌ని కూడా ఒకేసారి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు 9:30 షోకి అందరిని చెక్ చేయడం, అందరిని ఆపడం, వాళ్ళందరూ కూడా వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఈ గేట్లు కూడా విరిగిపోయిన పరిస్థితి అనమాట. ఆ రోజు ఫ్యాన్స్ దెబ్బకి ఆ రెండిటికి చైన్లు కట్టేసి ఉంచారనమాట. అంత పెద్ద ఫోర్స్‌లో వచ్చేసారు. ఈ ఫోర్స్‌లో భాగంగానే అక్కడ లోపల మెట్ల పైన వెళ్తుంటే చాలామంది ఫ్యాన్స్‌కి కూడా ఊపిరాడలేదు. చాలామందికి దెబ్బలు తగిలినాయి. ఆ ఆ ఊపిరాడపోవడంతోనే రేవతి గారు అక్కడ స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. అందులోనే అప్పుడు ఆవిడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయికి కూడా సినిమా థియేటర్ లోపలే వాళ్ళ తొక్కిసలాట జరిగింది. ఆ అబ్బాయికి కూడా ఊపిరాడకపోతుంటే అక్కడే తొక్కిసలాట జరిగి ఆ ఇబ్బంది బయటికి తీసుకొచ్చి అయితే పోలీసులు సిపిఆర్ కానివ్వండి అవి చేయడం మనందరం కూడా చూసాము. ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్‌లో ఫ్యాన్స్ అయితే ఇంకా హల్చల్ అయితే మామూలుగా ఉండదు. వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా ఏంటి ఒక సినిమా హీరోనే వచ్చింది, ఆయన కూడా ఒక మనిషి అన్న ఆ విషయం మర్చిపోయి వాళ్ళొక ఇదిలాగా ఆయన్ని చూడడానికి ఎగబడిపోయారనమాట. ఇక్కడ జనరల్ పబ్లిక్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు అంటే అక్కడ అందరిది తప్పుంది, అది ఎవరిది తప్పు లేదు అని చెప్పేసి చెప్పడానికి లేదు. అందరి వైఫల్యం ఉంది ఇక్కడ. అల్లు అర్జున్ గారు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో ఈ విధంగా ఆయన పర్మిషన్ లేకపోతే అప్పుడే వెళ్ళిపోయి ఉంటాను కదా, అసలు రాను కదా థియేటర్‌కి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఏ విధమైన కానివ్వండి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. రేవతి గారిని అయితే మనం తిరిగి తీసుకురాలేం కదా. వాళ్ళ కుటుంబానికి శ్రీతేజ్‌కి న్యాయం జరిగి శ్రీతేజ్ అయినా మెరుగుపడి ఆ అబ్బాయికి కోలుకునేలా చేయాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, జనరల్ పబ్లిక్ కానివ్వండి శ్రీతేజ్‌కి అయితే న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇంకొకటి అసలు సినిమాకి వచ్చే ముందు ఫ్యామిలీ కానివ్వండి, పిల్లలతో వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మనం ఇందాల పబ్లిక్ బైట్స్‌లో మన ఛానల్‌లో ఆల్రెడీ వేయడం జరిగింది. జనరల్ పబ్లిక్ ఒపీనియన్ అది కూడా ఒకసారి చూడండి. జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఒకసారి కూడా, ఎందుకంటే మీకు కూడా రేపొద్దున ఫ్యామిలీస్ వెళ్ళేటప్పుడు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ అనమాట. ఏ సినిమాకైనా కానివ్వండి ఇక్కడ ఫుల్ క్రౌడ్, మొత్తం కూడా స్పీకర్స్ ఉంటాయి అనమాట. రౌండ్లు కూడా స్పీకర్స్, ఆ రోజు బెనిఫిట్ షోకి అయితే కూడా స్పీకర్స్ ఉంటాయి. జనరల్ యూత్ అంతా కూడా ఇక్కడ మన అశోక్ నగర్ కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు. ఊరు నుంచి వచ్చి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు. సంధ్య థియేటర్ ఎప్పటి నుంచో గత 20 ఏళ్ళుగా అల్లు అర్జున్ గారు వచ్చి ఇక్కడే సినిమా చూస్తున్నాను నేను అని చెప్పేసి చెప్పారు. సంధ్య నా ఓన్ థియేటర్, అంటే ఆయన రెగ్యులర్గా వచ్చి చూసే థియేటర్. సంధ్య థియేటర్లో సౌండ్ కానివ్వండి, క్వాలిటీ కూడా అన్నీ బాగుంటుంది. సో సంధ్య థియేటర్ అంటే ఒక ఎమోషన్ అని చెప్పేసి ఆయనకి AAA థియేటర్ ఉన్నా, ఏషియన్ ఉన్నా, ఇన్ని ఉన్నా కానీ ఆయన ఇక్కడికి వచ్చి చూడాలని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే మాస్ థియేటర్ ఆడియన్స్తో కలిపి వచ్చి చూడాలని చెప్పేసి అనిపించింది. అది నేను అప్పటికి రావడం నా తప్పు అనుకుంటే, వచ్చిన తర్వాత నన్ను కూడా పంపించాల్సింది కదా అని చెప్పేసి ఆయన
చెప్పడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ గారిని ఇవాళ రెండోసారి విచారణ కూడా ముగిసిపోయింది. ఇంకొంచెం కాసేపట్లో అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు, ఆయనకి సంబంధించిన లీగల్ టీమ్ అందరూ కూడా బయటకొచ్చేసే టైమే ఉంది. ఇంకొకసారి విచారణ జరుగుతుందా ఏంటి అన్నది కూడా పోలీసులు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. మొత్తానికైతే అల్లు అర్జున్ గారి బౌన్సర్ల మీద కూడా వాళ్ళ ఏజెన్సీ మీద కూడా కొంచెం కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. యాజమాన్యం పైన కూడా గట్టిగా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుందనమాట. మీరు అంత క్రౌడ్‌ని కంట్రోల్ చేయకుండా టికెట్స్ ఉన్న వాళ్ళెవరిని లోపలికి పంపించుకోకుండా ఇంతమందిని ఎలా పంపిస్తున్నారు అని చెప్పేసి పోలీసులు కూడా గట్టిగా ఒక 20 క్వెషన్‌లు అయితే అల్లు అర్జున్ గారిని అడగడం జరిగిందనమాట. ఆ 20 క్వెషన్‌లకి కూడా అల్లు అర్జున్ గారు కొన్ని క్వెషన్‌లకి మౌనంగా ఉన్నారు. ఏం సమాధానం చెప్పకుండా అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో, ఇది అయితే ఇప్పటివరకు ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ అనమాట. అల్లు అర్జున్ గారు అటు నుంచి రావటం, పోలీసులైతే ఉన్నారక్కడ. వాళ్ళే ఆయన చూసారు. అప్పుడే చెప్పాల్సింది అని చెప్పేసి ఆయన చెప్పారు. సో, ఇంకా కొంత అయితే ఇంక తేలాల్సింది. మరింకా 'శ్రీతేజ్‌కి' లేకపోతే అల్లు అర్జున్ గారికి ఏం న్యాయం జరుగుతుంది? తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏంటి అన్నది కూడా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. 'శ్రీతేజ్‌కి' లోపల ఊపిరాడక తొక్కిసలాట జరిగితే ఆ అబ్బాయిని బయటికి తీసుకొచ్చి ఇక్కడే పోలీసులు సీపీఆర్‌ని చేయడం జరిగిందనమాట. ఇక్కడే పోలీసులు వాళ్ళందరూ కూడా పబ్లిసిటీని కంట్రోల్ చేస్తూ అబ్బాయికి కొంచెం అప్పుడు పోలీసులకి కొంచెం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. వాళ్ళు చాలా సమయస్ఫూర్తితో అయితే వ్యవహరించారు అబ్బాయి విషయంలో, 'శ్రీతేజ్' విషయంలో. వెంటనే అంబులెన్స్‌ని పిలుచుకొచ్చి వెంటనే ఆవిడని తీసుకెళ్ళిపోవడం కూడా అవి కూడా వెంటనే జరిగింది. లోపల గేట్లు కూడా విరిగిపోయి ఉన్నాయి అభిమానుల దెబ్బకి. మీరు చూసుకోవచ్చు అనమాట. రిలీజ్ ఫంక్షన్స్‌కైనా కానివ్వండి, లేకపోతే ఏ సినిమాకైనా కానివ్వండి, అభిమానుల తాకిడి హైదరాబాద్‌లో ఏ థియేటర్ దగ్గర ఎక్కువ ఉంటదంటే, సంధ్యా థియేటర్, సుదర్శన్ థియేటర్ దగ్గరే ఎక్కువ ఉంటది. చూస్తూనే ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.